మాకం నాగార్జున్ గురుజీ. నేను బెంగళూరు నుంచి. నా ఏజ్ 40 years. సో ఐ హ్యావ్ మోర్ టు సే. టు స్టార్ట్ విత్, there is a lot of change. I am 6'2" tall, so I used to be 94 kgs weight. So I brought to 86 kgs. So that is one very big change. మేము L1 చేసి ఫీడ్బ్యాక్ ఇక మరీ చేసాం కాబట్టి, సో ఐ హ్యాడ్ ఎ బ్రేక్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ దట్ వర్షన్ ఆల్స్ వెల్. సో నేను స్టాప్ చేసిన తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు నార్మల్. మరి ఎలా తిన్నానంటే ఐ హ్యావ్ ఎ వెరీ హెవీ అపిటైట్. జనరల్లీ ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫుడ్. నేను చాలా బాగా తిన్నాను. ఎంత తిన్నా కూడా ఐ కుడ్ గెయిన్ ఓన్లీ 2.5 kg to 3 kg. ఐ కుడెంట్ గెయిన్ ఈవెన్ ఆఫ్టర్ దట్. సో దిస్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. జనరల్లీ నేను ఇంతకు ముందు చాలా డైట్స్ చేశాను, కానీ ఇఫ్ ఐ గో టు నార్మల్ ఐ గో బ్యాక్ వెరీ క్విక్ అగైన్. ఐ విల్ గో బ్యాక్ టు నార్మల్ వెయిట్. So na BMI and na height actually 86. I think beyond this, how much I could reduce, I don't know. But again, I'm back to 86 now. So నేను లూజ్ అయినది ఎంత తింటున్నా కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ టు నార్మల్. సో ఐ థింక్ ద వే వాట్ కరెక్షన్స్ హ్యాపెన్ టు మై బాడీ, దో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్, బట్ సర్టైన్లీ దెర్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ చేంజ్. దెర్ ఈస్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అండ్ హూ ఎవర్ సీస్ మీ, హూ ఎవర్ టాక్స్ టు మీ, దే సే బాస్ డ్రాస్టిక్ చేంజ్, థింగ్స్ లైక్ దట్. So one is that major is that నేను రెగ్యులర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ని. ఎవ్రీ డే ఫ్రమ్ 5:45 to 7 ఐ ప్లే బ్యాడ్మింటన్ ఎవ్రీ డే. ఇన్ఫాక్ట్ ఈవెన్ టుడే ఐ ప్లే. సో ఎంత ఎక్స్టెన్సివ్ ఆడినా కూడా ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్. ఇన్ఫాక్ట్ ఐఎమ్ మోర్ ఎనర్జెటిక్. సో అందరు చెప్తున్నారు, బాస్ అండ్ లిక్విడ్స్ యూ ఆర్ డూయింగ్ సో మచ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? డోంట్ డూ దట్, స్టార్ట్ హ్యావింగ్ ఫుడ్, యూ విల్ ఫాల్ సిక్, యూ ఫెయింట్. ఐ సెడ్, బాస్, you at least defeat me in the game, then you talk to me. I'm as good as before. So there is no questions asked. So na colleagues andaru ala cheppevallu. So there is no questions asked dot what energy levels we have. Definitely I'm doing much better than before. సో నేను చాలా బిజినెస్ ట్రావెల్స్ చేస్తాను గురుజీ యాక్చువల్లీ. సో ఈ సెషన్ లో ఇప్పుడు చేసినప్పుడు ఐ వాజ్ 5 days అనే బిజినెస్ ట్రిప్. 3 days once and 2 days once. Both of them are kind of a big conferences. So it was once it was a 5 star, once it was a 7 star with all the possible food and everything. But I could manage myself. Means మీరు లాస్ట్ టైం చెప్పేవారు మనం మేనేజ్ చేయకూడదు, బట్ హౌస్ సెల్ఫ్ సఫిషియెంట్ గా. అంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్, ఐ వాజ్ నాట్ క్రేవింగ్, ఐఎమ్ నాట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. న్యాచురలీ ఐ కుడ్ ఏబుల్ టు స్టాండ్ మై సెల్ఫ్. ఇన్ఫాక్ట్ ఆ కాన్ఫరెన్సెస్ లో ఉన్నప్పుడు ఐ కుడెంట్ మేనేజ్ టు అటెండ్ ద మార్నింగ్ క్లాస్, బట్ దట్ వాజ్ ఐ వాజ్ మిస్సింగ్ ఇట్. బట్ ఐ స్టిల్ ఏబుల్ టు ఈజీలీ మేనేజ్ ద డే. మేము ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళము. సో నేను మామూలుగా వాక్ చేస్తూ వింటా ఉంటాను, బట్ ఎంత క్లియర్ ఉంటుందంటే మీ వాయిస్, మీరు శివ శివ ప్రొనౌన్స్ చేసినప్పుడు ఐ రియలీ గెట్ గూస్ బంప్స్ బికాస్ ఇట్స్ సో క్లియర్ అండ్ సో లౌడ్. ఐ ఫీల్ ఈవెన్ నౌ యు సీ ఐ కెన్ ఫీల్ దట్ గూస్ బంప్స్. సో వీ స్టార్ట్ వెరీ గుడ్ డే ఎవ్రీ డే. సో మేము ఇంట్లో ముగ్గురు వింటుంటాము. సో విచ్ ఎవర్ రూమ్ ఐ గో, ఐ కాంట్ మిస్ యూ బేసికలీ. సో ఎంటైర్ ఫ్యామిలీ వి డూ. సో మా సిస్టర్ ఉజ్వల కూడా చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ షీ డోంట్ స్టే విత్ మీ దో షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. సో మా అమ్మ మనోరమ L1 ఫినిష్ చేశారు. L2 షీ కుడెంట్ ఏబుల్ టు కంప్లీట్. బట్ మా ఫ్యామిలీలో 4 members, దివ్య, మై సెల్ఫ్, మా మమ్మీ L1 ఫినిష్ చేశారు. మా అక్క L2 ఫినిష్ చేశారు. మా మమ్మీ L2 షీ కుడ్ డిస్కనెక్ట్ ఫర్ సమ్ రీజన్. బట్ మా ఇంట్లోనే 4 testimonials. Everyone has fantastic, everyone has their own versions. నాకైతే నోన్ హెల్త్ ప్రాబ్లమ్ ఏం లేకుండా, బికాస్ ఐఎమ్ ఏ కంటిన్యూస్ బ్యాడ్మింటన్ ప్లేయర్, నా ఎల్బో యాక్చువల్లీ చాలా పెయిన్ అయ్యేది. బట్ అది నాకు ఫస్ట్ టైం నేను L1 చేసినప్పుడే నాకు ఆ పెయిన్ పోయింది. తర్వాత ఎప్పుడు రాలేదు. ఇన్ఫాక్ట్ ఐ బికమ్ మోర్ స్ట్రాంగర్. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ప్లేయింగ్ మోర్ టఫర్ దాన్ బిఫోర్. ఐ కుడ్ ప్లే 2 hours వితౌట్ స్టాపింగ్ నౌ ఇన్ఫాక్ట్. ఓకే. That's all, Guruji. But any specific, if you want me to share, I could share, but I could talk more. But ఇన్ఫాక్ట్ నాకు బెల్లీ టమీ కూడా చాలా ఉండే అండి. యాక్చువల్లీ నా బెల్లీ టమీ కూడా పోయింది. నేను ఇంకా ఎక్కువ తిన్నప్పుడు కూడా నాకు బెల్లీ టమీ రాలేదు ఇంకా యాక్చువల్లీ.
So but in terms of body fat, I don't feel anything there is any body fat left in my body. Okay. Inkoti, I manage a team of 120 members. The way how I behave with them, definitely there is a change. I used to get a little hyper when they do mistakes because I manage a lot of blue collar jobs where I have to be a little tough with them. But surprisingly, I'm still talking little polite than before. In terms of behavior, that is one change which I could clearly say. With kids, I always soft spoken, though I'm a good cop at home and Divya is a bad cop. So in general, I don't do so. At home, I think I'm still same, but at work, I become more mellowed down the way I used to work before.